వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లికి చెందిన కొర్లపాటి మేరీ విజయ్ కుమార్ దంపతుల కుమార్తె వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఏ కన్వెన్షన్ లో నిర్వహించిన వేడుకకు సీఎం చంద్రబాబు హాజరై వధూవరులు ప్రశాంతి రాజేష్ లను ఆశీర్వదించారు. సీఎం రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లాలో రాష్ట్ర హోంమంత్రి అనిత సుడిగాలి పర్యటన చేశారు. దెందులూరు నియోజకవర్గం పెద్దపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం ఏలూరులో మహిళా పీఎస్ నూతన భవనంతో పాటు పెద్దవేగి సర్కిల్ కార్యాలయానికి ప్రారంభించారు హోంమంత్రి అనిత. గోవాలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వెస్ట్ జోన్ సదస్సు సందర్భంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ భవన్ లో జరిగిన ఈ భేటీలో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా రమేష్ కందుల రచించిన మెవరిక్ మెస్సయ్య పుస్తకాన్ని గవర్నర్ అశోక్ గజపతిరాజుతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కు స్పీకర్ అయ్యన్న బహుకరించారు. ఈ విధంగా తాము కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు మీడియా మీద దాడులకు దిగుతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. సొంత చెల్లినే తిట్టించిన జగన్ మహిళల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర కాదు కదా మోకాళ్ళ యాత్ర చేసిన జగన్ ను ప్రజలు నమ్మరని సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 23 మంది లబ్ధిదారులకు 30,70,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సహాయం ఎంతో ఉపయుక్తమవుతుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. అప్పులు చేసి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న పేదలకు ఆర్థికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పరిశీలించారు. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి సాంపల్లిలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,000 పైచిలకు ఎకరాలు వరి ధాన్యము అంటే చెట్టుకొచ్చిన పంట టోటల్గా ఆల్మోస్ట్ 100% అని చెప్పొచ్చు. ఇట్లా ప్యాచెస్గా డ్యామేజ్ అయింది ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతుందో. జిల్లా వ్యాప్తంగా కూడా బోధనలో తర్వాత మన వర్ణి ఏరియాలో కొంచెం తర్వాత ఆర్మూర్ ఏరియాలో కొంచెం మొత్తం మీద ఒక 12,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. దీంట్లో ప్రాణ నష్టం కానీ తర్వాత ఆస్తి నష్టం కానీ, ఆస్తి అంటే ఇప్పుడు ఇండ్లు కూడుకోవడం కానీ ఇంకా పశువుల సంపద కానీ ఏమాత్రం ఏం డ్యామేజ్ కాలేదు. అయితే స్పెషల్లీ సుద్దపల్లి ఏరియాలో 15-20 ట్రాన్స్ఫార్మర్లు కూడా తర్వాత ఒక 150 పోల్స్ వరకు కూడా సుడిగాలి దానివల్ల మరి ఇరిగిపోవడం పడిపోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయం కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. తెల్లారే వార్ ఫుట్లో వాళ్ళు రిజర్వేషన్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవుడవాడ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సుమారు 70 లీటర్ల గుడుంబ 2,000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన ధృవీకరణ పత్రాలు లేని 200 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. గ్రామాల్లో మత్తు పదార్థాలకు ఎవరూ బానిసలు కాకుండా గ్రామ సర్పంచ్లు వార్డు సభ్యులతో కలిసి తీర్మానాలు చేయించి పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఏసీపీ వెంకటేశ్వర్లు.